నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో వరిధాన్య సేకరణ రవాణాపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 194 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్ల ప్రక్రియను చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చాలా చోట్ల రైతులకు అందుబాటులోనే కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇక రైస్ మిల్లుల నుంచి దోపిడీ అన్నది లేకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా ధాన్యాన్ని సేకరించాలన్నారు. పండించిన వరి ధాన్యానికి మద్దతు ధరను కల్పించి అన్నదాతలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర సర్కార్ సర్వం సిద్ధం చేసిందన్నారు. రైతులకు ప్రతి విషయంలోనూ సహకరిస్తూ విద్యుత్ శక్తి ఇచ్చే విషయం, పెట్టుబడి ఇచ్చే విషయం నుంచి విద్యుత్ శక్తి ఫ్రీగా ఉచితంగా ఇచ్చే విషయము, అదేవిధంగా విత్తనాలు, మరి మనము పంట దిగుబడి టోటల్గా ప్రభుత్వమే తరపునే పర్చేజ్ చేసి కేంద్ర ప్రభుత్వం సహకారం చేయకుండా కానీ మనం కొని బ్యాంకులో రుణం తీసుకొని ఆ రుణం ద్వారా మనకు 48 గంటలలో పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది.